సంఘంలోనికి చేర్చబడి సంఘంలో విశ్వాసులుగా చలామణి అవుతూ మళ్ళీ వాళ్ళు క్రమంగా ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి? లోకానుసారంగా జీవించుకుంటూ వెళ్ళిపోతారు. ఇక్కడే సమస్య వస్తుంది. అసలైనటువంటి విశ్వాసి, వీడు నిజంగా పొందినటువంటి బాప్తీసానికి వీడు నిజంగా న్యాయం చేస్తున్నాడు అనేవాడు ఎవరైతే ఉంటారో అతడు 7వ మెట్టు దగ్గర ఆగిపోతాడు. ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూడడు. వెనక్కి తిరిగి చూసి పారిపోవడం అనేది సైతాను లక్షణం. ఒక్కసారి నాగల మీద చేయబెట్టామనుకో, ఎక్కడ చూస్తాడు వ్యవసాయదారుడు? ముందుకే చూస్తాడు. ఎడ్లు కూడా ఎట్లా చూస్తాయి? ముందుకే చూస్తాయి. లేకపోతే అక్కడ దున్నబడదు, పొలం దున్నబడదు, దానికి సారం రాదు. నాగటి మీద చెయ్యి పెట్టి వెనక చూచువాడు నాకు పాత్రుడు కాడు. ఒక్కసారి ప్రభువును విశ్వసించిన తర్వాత, తమ పాపాలు ఒప్పుకున్న తర్వాత, రక్షణ, మారు మనసు, బాప్తిస్మం, పాపక్షమాపణ అనే అనుభవాల గుండా ప్రయాణం చేసిన తర్వాత వెనక్కి చూస్తే అతడు కూడా దేవునికి పాత్రుడు కాడు అనే విషయాన్ని